నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. ఫస్ట్గా అందరు మాత్రం కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా మాత్రం జై గణేశానికి మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే 2026లో మాత్రం ఫస్ట్ వీడియో నాది మన ఎర్రగట్ట గుట్టకాడ మన ముల్లారాం అన్న వల్ల సెట్లో అయితే నేను రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ చిన్న విగ్రహాలు మాత్రం అంటే ఫీట్ విగ్రహం నుంచి మొదలు పెడితే 2 ఫీట్ల విగ్రహాల వరకు మాత్రం ఇక్కడ తయారు కావడం జరిగింది. ఇక్కడ మీకు ఒకవేళ హోల్సేల్ లో కావాలనుకుంటే మాత్రం అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. అండ్ ఏమేమి మోడల్స్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు టోటల్ గా మాత్రం వీడియో రూపంలో చూపిస్తాను. ఆల్మోస్ట్ ఆల్ పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది చిన్న విగ్రహాలకు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఫెస్టివల్ బిఫోర్ ఒక 10 days బిఫోర్ 15 days బిఫోర్ చిన్న విగ్రహాలు కావాలని చాలా మంది కామెంట్స్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మొన్న ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, యూట్యూబ్ లో కానివ్వండి, నేను లైవ్ పెట్టినప్పుడు చాలా వరకు అడిగిందో అన్న విగ్రహాలు అనేది తయారైనాయిందని. ఎందుకంటే ప్రతి ఒక్క కాడ ఇక్కడ మన ఎర్రగట్ట గుట్ట కాడ కానివ్వండి, ఇక్కడ మొత్తం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ చిన్న విగ్రహాలు అయితే తయారు కావడం జరిగింది. ప్రతి ఒక్కరికి హోల్సేల్లో మాత్రం వీళ్ళు అమ్ముతారు, మీకు తెలుసు కదా. కాబట్టి ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఏంటిది ఫినిషింగ్ వర్క్ ఏ విధంగా ఉన్నది ఏందని మాత్రం మీకు టోటల్గా మాత్రం వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ అలానే నా వీడియో అనేది స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, మొత్తం కంప్లీట్గా చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేసిన, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన మీకు కలరింగ్ వర్క్ కానీ మీకు అడ్రస్ కానివ్వండి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానివ్వండి మిస్ అయిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను మరీ చెప్తున్నాను, ఓకేనా. ఈ లొకేషన్ కూడా మీకు వీడియో త్రూ చూపిస్తాను. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మన ముల్లారాం అన్న వినాయకుల షెడ్ ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను. ఇది లొకేషన్ చూసుకున్నట్టయితే మన ఎర్రగట్ట గుట్ట నుంచి హసన్పర్తికి వెళ్ళే రూట్లో అక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా, పెట్రోల్ బంక్ కొంచెం ముందుకు వచ్చి చూడుతూనే అన్న వాళ్ళ ఇక్కడ షెడ్ నెంబర్ 2 అండ్ అలానే ఇక్కడ షెడ్ నెంబర్ 1 కూడా ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ లోపలికి పోయి కూడా చూద్దాం. చిన్న విగ్రహాలు మాత్రం ఇంకా తయారు కావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ కటింగ్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏందని మాత్రం మీకు వీడియో రూపంలో అయితే మాత్రం చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా చూడండి, ఇవన్నీ చిన్న విగ్రహాలు. అంటే నేను చెప్పాను కదా మీకు 1 ఫీట్ విగ్రహాల నుంచి మొదలు పెడితే మీకు 2.5 ఫీట్ల విగ్రహాల వరకు అయితే మాత్రం అన్న వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొక 3-4 రోజులలో పెద్ద విగ్రహాలు కూడా తయారు కావడం జరుగుతుంది. ఇక వీళ్ళ ముల్లారాం అన్న వాళ్ళది మాత్రం కలరింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది ఏందని మాత్రం మీకు టోటల్గా మాత్రం తెలుసు. ఫస్ట్గా చిన్న ఇది 2.5 ఫీట్ విగ్రహం చూసుకున్నట్టయితే చాలా నిండుగా బొజ్జ గణపయ్య అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసినట్టయితే శ్వేష్నాగ్ పైన బ్యాక్గ్రౌండ్లో ఒక కిరీటం వెనుక ఇక్కడ చూసుకోవచ్చు బొజ్జ గణపయ్య చాలా బ్రహ్మాండంగా అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే 2 చేతుల్లో కూడా శంఖాలు చూసింది కదా. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ పంచ చూసుకున్నట్టయితే పింక్ కలర్ రెడ్ కలర్ షేడింగ్స్ రావడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్, బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మన సిట్టింగ్ పొజిషన్లో పంచ కూడా పింక్ కలర్ అండ్ కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో. ఈ విగ్రహం ఒక హైట్ వచ్చేసి కూడా ఒక 2.5 ఫీట్స్ మూషికుడు చూసుకోవచ్చు. చూసింది కదా, చాలా భారీగా ఉంది గణేశుడు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా మహారాజా పొజిషన్లో అయితే కూర్చొని ఉండడం జరిగింది. చూడండి బొజ్జ గణపయ్య చూడండి, తొండం కూడా చాలా భారీగా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పిల్లో చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న చూసింది కదా. అండ్ పంచ ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ షేడింగ్స్. కండువా చూసుకున్నట్టయితే బ్లూ కలర్లో మంచి కలరింగ్ మాత్రం చాలా బాగుంది. ఐ పెయింటింగ్ కూడా చాలా ఎక్సలెంట్. ఐ పెయింటింగ్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఈ విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే 2.5 ఫీట్లు 2.5 ఫీట్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఫ్లవర్స్ అయితే రావడం జరిగింది. కిరీటం కూడా చూడండి చాలా బాగుంది కదా. పెయింటింగ్ వర్క్ అండ్ గోల్డ్ వర్క్ మాత్రం చాలా నీట్గా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. అండ్ కండువా చూసుకున్నట్టయితే ఎల్లో కలర్లో పంచ, రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లవర్ అండ్ ఎలిఫెంట్ చూసింది కదా గణేశునికి సింహాసనం కింద. మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ కింద అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మహారాజా స్టైల్ కూర్చొని ఉండడం జరిగింది. మరి చూసుకోవచ్చు ఎల్లో కలర్, పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ షేడింగ్స్ అయితే రావడం జరిగింది. పంచ బార్డరింగ్ చూసుకున్నట్టయితే గోల్డ్ కలర్లో అండ్ పగడి పెట్టుకొని కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూడండి
చూసింది కదా, ఆశీర్వాదం చేయి చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒక చేతిలో శంఖం. మూసికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ నెయిల్ పెయింటింగ్ కూడా చాలా చాలా ఎక్సలెంట్. అండ్ కండువా చూసుకున్నట్టయితే పింక్ కలర్లో అండ్ బార్డరింగ్ గోల్డ్ కలర్తో. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఈ విగ్రహం హైట్ కూడా చూసుకున్నట్టయితే ఒక 3 feet అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ బొజ్జ గణపయ్య చాలా భారీగా అయితే చెవులు అయితే ఉండడం జరిగింది చూడండి. ఒక చేతిలో చూసుకున్నట్టయితే త్రిశూలం, ఒక చేతిలో పారస్. అండ్ మూసికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కింద అయితే ఉండడం జరిగింది చూడండి. సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ అండ్ గ్రీన్ కలర్ పంచ, బ్రౌన్ కలర్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్ తోని. అండ్ కండువైతే అయితే ఏం లేదు, సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈసారి మాత్రం మోడల్స్ 2026లో మాత్రం చాలా బాగా వచ్చినాయి మోడల్స్ మాత్రం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సేమ్ పగడి పెట్టుకొని అయితే ఉండడం జరిగింది. అండ్ గోల్డ్ వర్క్ చాలా బాగుంది, గోల్డ్ వర్క్ కూడా, ఆభరణాలు. అండ్ పంచా చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ షేడింగ్స్. పిల్లో చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో. అండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ సింహాసనానికి కింద అష్ట గణపతులు అయితే ఉండడం జరిగింది చూడండి. మూషికుడు గణేశునికి రైట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుని చూసుకున్నట్టయితే లక్ష్మీ గణపతి అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే తామర పువ్వు పైన అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది బొజ్జ గణపయ్య. అండ్ కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో, కిరీటం బ్యాక్ సైడ్న చూడండి సిల్వర్ కలర్ అండ్ కిరీటం గోల్డ్ కలర్లో. అండ్ అలానే పంచ ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ షేడింగ్స్. మూషిక చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ బొజ్జ గణపయ్య. ఇక్కడ చూసుకోవచ్చు పగడి చూసుకున్నట్టయితే బ్రింజాల్ కలర్లో పింక్ షేడింగ్స్ అండ్ పింక్ కలర్లో ఉండడం జరిగింది. బార్డరింగ్ చూసుకున్నట్టయితే గోల్డ్ కలర్ చూసుకోవచ్చు. అండ్ పంచ ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ షేడింగ్స్. అండ్ అలానే కండువా చూసుకున్నట్టయితే ప్యారెట్ గ్రీన్ కలర్లో. మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ అయితే ఉండడం జరిగింది చూడండి. ఈ విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే ఒక 3 feet అయితే ఉండడం జరిగింది. సేమ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది చూడండి. పంచ బ్లూ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ కండువా ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్తోని. ఆభరణాలు మాత్రం చాలా నిండుగా అయితే రావడం జరిగింది బొజ్జ గణపయ్యకు. ఆల్మోస్ట్ ఆల్ పెయింటింగ్ వర్క్, ఐ పెయింటింగ్, బొట్టు ఇట్లా అంతా మొత్తం టోటల్గా అయితే మాత్రం కంప్లీట్ అయితే కావడం జరిగింది. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా ఇక్కడ చూడండి సిట్టింగ్ పొజిషన్లో బొజ్జ గణపయ్య. అండ్ కండువా బ్లూ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్, ఎల్లో కలర్ గ్రీన్ కలర్ షేడింగ్స్. పంచ చూడండి చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది గణేశుడు మాత్రం. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ హంసలు అయితే ఉండడం జరిగింది గణేశునికి. బ్యాక్ సైడ్న రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో పంచ రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ గ్రీన్ కలర్ షేడింగ్స్, ఎల్లో కలర్ కండువా. చూసిందిగా ఈ విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే కూడా 2.5 feet. అండ్ మూషిక చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెక్కి అయితే దగ్గర అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 2 feet. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో సన్ఫ్లవర్ చూసింది కదా ఫ్లవర్. అండ్ మూషిక చూసుకున్నట్టయితే గణేశుని లెఫ్ట్ లెగ్ దగ్గర అయితే ఉండడం జరిగింది. పంచ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్తోని. చాలా చాలా బాగుంది ఈ విగ్రహం మాత్రం. విష్ణుని కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. హెయిర్ స్టైల్ కూడా చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 50% కలరింగ్ అయితే కావడం జరిగింది. సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే పిల్లోస్. అండ్ అలానే చాలా చాలా బాగుంది విగ్రహం మాత్రం. చూసింది కదా బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్ కూడా రావడం జరిగింది. విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే ఒక 2 feet. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది చూడండి. అంటే సింహాసనం అంటే బండి, ఇది బండిలో అయితే కూర్చొని ఉండడం జరిగింది చూడండి. విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే 1.5 feet.
ఇంకా కలరింగ్ వర్క్ అనేది ఇంకో చాలా వరకు ఓన్లీ బాడీ కలర్, ఓన్లీ చూలలో కలర్ అయితే కావడం జరిగింది. ఇక్కడ సేమ్ మోడల్ విగ్రహాలు చూసుకోవచ్చు. ఇక్కడ ఇంతకుముందు చూసినాం కదా, ఇప్పుడు ఏంటంటే ఓన్లీ బాడీ కలర్ ఒకటే కావడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్గ్రౌండ్ కి అండ్ పంచ కండువ ఇదంతా కలరింగ్ అయితే కావడం జరిగింది. మీకు అది విగ్రహం కరెక్ట్ కనబడలేదు కావచ్చు, అందుకే మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను. కలరింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. చూడండి చూసుకోవచ్చు కలరింగ్ వర్క్ ఎట్లయితుందో. చూసుకున్నట్టయితే మీకు అంతా చాలా మోడల్స్, ఇంతమంది అన్ని చూపించాను కదా మీకు మోడల్స్. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన ముల్లారం మండల గణేష సెట్ల ఆల్మోస్ట్ ఆల్ అయితే మాత్రం ఇక్కడ చిన్న విగ్రహాలు అయితే మాత్రం మీకు చూపించడం జరిగింది. అండ్ ఒకటి ఏంటంటే మీకు 2 feet, 2.5 feet, 1.5 feet విగ్రహాలు చూపించా. 1 feet విగ్రహం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ అది మొత్తం కలరింగ్ అయిపోయి వాళ్ళు కవర్ చేసి పక్కకు పెట్టేసిండ్రు. దానివల్ల మీకు చూపెట్టలేకపోయినా. అండ్ అలానే అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, మీరు తప్పకుండా మాత్రం కాల్ చేయండి. హోల్సేల్ పరంగా మాత్రం ఇస్తారు. కలరింగ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది. కాబట్టి నా వీడియో నచ్చినట్టు మాత్రం చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్క బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి క్లిక్ చేస్తే అలాంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది రావడం జరుగుతుంది. కాబట్టి కలుస్తా ఫ్రెండ్స్, మరి కొత్త వీడియోస్ అని ముందుకు వస్తాను.